పితా పుత్ర పవిత్రాత్మ నామమున సకల మేలులకు ఊటైన దేవుడు మీ అందరితో ఉండునుగాక. ఓ ప్రభు అయిన యేసువా, ఇక్కడ భూమికూడు ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఫిలిప్ చిన్నాన్న మరియు వారి యొక్క కుటుంబ సభ్యులను అందరినీ కూడా దీవించి కాచి కాపాడండి. ఈ ఇంటిని మీ యొక్క హృదయంతో, మీ యొక్క ఆత్మతో, మీ యొక్క శక్తితో నింపి ఈ ఇంటిలో నివసించే ప్రతి ఒక్కరి కోసము మేము ప్రార్థించుతున్నాము. వారికి శాంతి సమాధానమును మరియు మీ యొక్క ఆత్మతో నింపి వారికి మంచి ఆరోగ్యములు, శాంతి సమాధానము ఈ ఇంటి నుంచి ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. మనమందరము ఏక మనస్సుతోనూ ఏక కంఠముతోనూ మహిమపరచు ఆ దేవుడు తన పవిత్రాత్మ సహాయం వలన మనము ఇప్పుడును ఎప్పుడును క్రీస్తు అనుచరులపై సమాధానంతో జీవించినట్లు అనుగ్రహించునుగాక. మత్తయి సువార్తను భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27. నా బోధన ఆలకించి పాటించి ప్రతివాడు రాతిపై తన ఇల్లు పట్టుకుని బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు. జడివానులు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడిచే కూలిపోలేదు. నా బోధన ఆలకించి పాటించిన ప్రతివాడును ఇసుకపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. జడివానులు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యను. దాని పతనము చాలా ఘోరమైనది. ఇది ప్రభువు సువిశేషము. దేవుని నామముంది మనకు సహాయము కలదు. అందరూ వారి పరలోకమును భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకింపము. అందరూ మా విన్నపము సన్నిధికి చేరునుగాక. ఆశీర్వాదన. ఓ ప్రభువా, ఈ రోజు ఈ గృహమందు ప్రవేశించు మీ దాసులపై మీకు సన్నిహితములై ఉండును. మీ దీవెనలను అర్పించుతున్నాము. ఇంట నుండగా వీరికి నీడుగా ఉండండి, బయట ఉండగా వీరి చెంత ఉండండి. తిరిగి వారు గృహమును చేరినప్పుడు మీరు అతిథిగా ఉండండి. చివరన మీ తండ్రి ఇంటి వీరికై మీరు సిద్ధపరిచిన నివాసమునకు వీరిని తీసుకెళ్ళుడు. అచ్చట మీరు సదా నివసించి ఉందురుగాక. ఆమేన్. ఓ దేవా, మా తండ్రి నీవు జీవించువాడు. ఎందుకనగా ఈ కుటుంబమునకు ఈ గృహమును నివాసయోగ్యముగా దయచేసి ఈ గృహమందు నివసించువారు పవిత్రాత్మ వరములను పొందజేయండి. మీ దీవెనలను వీరికేమి అనుగ్రహించును ఆ వరములను వీరు తమ ధర్మక్రియల ద్వారా ఇతరులకు చూపెదరుగాక. అన్నమూలమున ఈ గృహమును ప్రవేశించు వారందరూ ప్రేమ సమాధానములు మీ వలన పొందుదరని గ్రహింపురుగాక. ఆమేన్.
మనము ఇక్కడికి గుమికూడు ఉన్నటువంటి ఈరోజు ఒక సుదినము, ఆనందదాయకము. ఎందుకంటే ఈరోజు ఎంతో కష్టపడి శ్రమపడి ఏ విధంగా అయితే పక్షులు తన గూటిని తయారు చేసుకుంటాయో అదే విధంగా ఈరోజు ఫిలిప్ చిన్నాన్న వారి యొక్క కుటుంబం కోసమై ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి ఈ యొక్క సుందరమైనటువంటి ఈ ఇళ్లను తయారు చేసుకున్నారు. అందుకోసమై మనము కూడా వారి యొక్క ఆనందములో పాలు పంచుకొని మరియు వారందరినీ కూడా దేవుని యొక్క బిడ్డలుగా మరియు దేవుని యొక్క ఆలయముగా ఇది ఉండే భాగ్యాన్ని దయచేయమని మనమందరం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. మరి ముఖ్యంగా ఈ కుటుంబంలో నివసించుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి మరియు ఈ కుటుంబంలో నివసించబోయే ప్రతి ఒక్కరిని వారికి శాంతి, సమాధానము, ఐక్యత అనుగ్రహించమని మనము ఈ దివ్య బలి పూజలో వారి కోసము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను వచనములు 51 నుండి 58 వరకు. యేసు జనసమూహంతో ఇట్లు పలికెను, పరలోకమును దిగి వచ్చిన జీవము గల ఆహారము నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అనెను. అంతటి యూదులు ఒకరితో ఒకరు, మనం భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నిత్య జీవం పొందును. నేను అట్లు కాక ఈ ఆహారమును భుజించేవాడు ఎల్లప్పుడూ జీవించునని సమాధానమిచ్చెను. ఇది ప్రభువు సువిశేషము. పూజలు అనేది చేస్తారు. ఎందుకంటే వారి యొక్క విశ్వాసము ఏమి అంటే అది దేవుని యొక్క గృహము, దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క ఆలయము అని వారు ఏ విధంగా అనుకుంటారో మనం కూడా అదే విధంగా ఎప్పుడైతే నువ్వు ఇల్లును కట్టావో ఖచ్చితంగా వచ్చేసి ఆ ఇంటిలో ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదము మనపై ఉండాలి అనేసి ప్రతి ఒక్కరము కూడా మనము ఆలోచిస్తాము. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు ఫిలిప్ చిన్నాన్న మరియు వారి యొక్క కుటుంబము వారికి జస్ట్ మాకు ఏదో కావాలి, కుటుంబము ఇల్లు కావాలని వారు జస్ట్ వచ్చి వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఇంటిలో నివసించవచ్చు. అయితే మనందరినీ కూడా ఆహ్వానించి మరియు ఆ దేవాతి దేవుడు అతను సృష్టికర్త, అతను చేసినటువంటి మేలులు, అతనే ఈ యొక్క దేవాలయము ఒక గృహముగా మార్చి వీరందరినీ కూడా ఇక్కడ చేర్చినందుకు అందుకోసమే మనము ఈ ఇంటిలోనికి ప్రవేశించాము. అది మన ఇల్లు కాదు, ఇది దేవుని యొక్క ఇల్లు. ఎప్పుడైతే దేవుని ఇంటిలో మనమందరము తన బిడ్డలుగా మనము జీవిస్తాము, ఖచ్చితంగా దేవుడు కూడా మన మధ్యలో నివసిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసమై మనమందరం కూడా ఎప్పుడైతే ఇల్లు కడతామో ముందు దేవుని యొక్క ఆశీర్వాదము అనేది ఉండాలి. అందుకోసమై ఇల్లు కట్టి చూడు,
పెళ్లి చేసి చూడు అనేసి అన్నారు. ఇల్లు కట్టడానికి ఎంతో కష్టపడి వారు ఇంటిని కట్టుకుంటారు. అప్పు చేసి సప్పు చేసి ఏమేమో చేసి వారిని వీరిని అడిగి అది ఒక ఇల్లు అనేది నిర్మించుకున్నారంటే ఆ ఇంటిలో వారు తింటారు, లేదంటే గంజి దాగి ఉంటారు. అయితే ఆనందంగా ఉన్నారంటే అదే వాళ్ళకు 10,000. తర్వాత పెళ్లి చేసి చూడు అంటారు. పెళ్లి చేసిన తర్వాత వారు పెళ్లికి ముందు ఏ విధంగా అయితే తయారవుతారో అది కూడా వాళ్ళు చనిపోయేంత వరకు ఎంతో ఐక్యతతో ఉండాలి అనేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకోసమే పెద్దలు అనేది ఈ విధంగా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది, అంటే ఈ రెండిటి కూడా ఒక సంబంధము అనేది ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి మనము మొదటి పఠనంలో చూసినట్లయితే విజ్ఞానం గురించి దేవుడు సామెతల గ్రంథంలో చెప్పుచున్నాడు. ఒక స్త్రీ ఆమె విజ్ఞానం గురించి ఆమె ఏ విధంగా విజ్ఞానము కలిగించాలి వివేకహీనులకు అని ఆమె ప్రతి ఒక్కరిని కూడా స్త్రీ ఆహ్వానించుచున్నది. అది దేవుడు మనమును కూడా నా యొక్క విజ్ఞానమును మీకు ఇస్తాను, మీరు రండి, నా యొక్క విజ్ఞానమును మీరు తీసుకొని బుద్ధివంతులు కండి అనేసి దేవుడు మనందరినీ కూడా ఆహ్వానించుతున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, మనము సువిశేషంను చూసినట్లయితే మన ప్రభు యేసుక్రీస్తు మనమును కూడా ఆహ్వానించుతున్నాడు. ఇది నా శరీరము, నా రక్తము, దీనిని మీరు తీసుకొనొచ్చు ఖచ్చితంగా మీరు జీవించుదురుగాక, జీవిస్తారు అని దృఢంగా మనకు చెప్పుచున్నాడు. ప్రియ సహోదర సహోదరులారా, కోటి విద్యలు కూటి కోసమే అని పెద్దలు అంటారు. ఎందుకంటే మనం ఎన్ని విద్యలు చేసినా కూడా లాస్ట్ కి ఒక మెతుకు కోసం లేదంటే ఒక ముద్ద కోసమే మనము శ్రమ పడతాము. నీకు ఇన్ని మేడలు ఉన్నా, ఇన్ని బిల్డింగులు ఉన్నా, తర్వాత ఇన్ని రూములున్నా నువ్వు పడుకుండేది ఒక్క రూమ్లోనే మాత్రమే. తర్వాత నీకు ఎన్ని ఆహార ఫలాలు ఉన్నా కూడా నీ పొట్టకొచ్చేసి ఎంతవరకు నువ్వు తినగలవు అంతవరకు. అది అందుకోసమయ్యి మనము ఏ విధంగా అయితే మన శరీరానికి ఆహారాన్ని ఇస్తున్నామో మన రక్షకుడైన యేసుక్రీస్తు మనకు, మన ఆత్మకు ఆధ్యాత్మికంగా అందరం కూడా అతని యొక్క శరీరాన్ని రక్తాన్ని ఈ దివ్య బలి పూజలో మనము పాల్గొని అతని యొక్క శరీరాన్ని మరియు రక్తాన్ని రోజు కూడా మనము స్వీకరించుతున్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి మరియు అతని యొక్క శరీరంలో రక్తములో అతనితో పాలు పంచుకోవాలనేసి మనమందరినీ కూడా ఆహ్వానించుతున్నారు. అయితే కొంతమంది ఇతను ఏ విధంగా మనకు అతని యొక్క శరీరాన్ని రక్తాన్ని మనము ఏ విధంగా త్రాగగలము అనేసి ఆ జూదులు అనేది వాళ్ళు అంటున్నారు. అయితే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దేవుడు ఏ విధంగా అయితే వాళ్ళకి చెప్పుతున్నాడు వాళ్ళకి అర్థం కాకుండా పోయి దేవుని మీదే ఏదో విధంగా ఆలోచనలు చేస్తున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, దానికి ముఖ్యంగా మనలో విశ్వాసము అనేది ఉండాలి. ఎప్పుడైతే నీవు విశ్వాసము ఉంచి దేవుని మీద నీవు దేవుని ఇచ్చినటువంటి ఆ శరీరము రక్తాన్ని స్వీకరించామంటే ఖచ్చితంగా మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మరియు దేవుడు మనలో నివసిస్తాము, మనము దేవునిలో నివసిస్తాము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ యొక్క దివ్య బలి పూజలో మనమందరం కూడా ఆ యొక్క దేవుని యేసు ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని స్వీకరించి మరియు మన యొక్క
ఆత్మకు ఆధ్యాత్మికంగా బలాన్ని శక్తిని ఇవ్వమని ఈ దివ్య బలి పూజలో మనమందరం అంతిమ దినములు లేపుదును. ఎలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరము భుజించి నా రక్తమును పానము చేయవాడు నా యందును, నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది పరలోకమును దిగి వచ్చిన జీవాహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. సహవాసము మీ అందరితో గుండునుగాక. అర్పించి తుదుకు నిన్ని పరమ వరముగా పొందగలముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమనకు త్రిప్పుము. ఆ విధమునని భోజనానంతరము పాత్రము అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఈలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ప్రత్యేక విధంగా మరి ఫిలిపు వారి సతీమణి, అలానే సునీల్ వారి సతీమణి, వారి బిడ్డల గురించి ప్రార్థిస్తుండగా ప్రభువా, ఈ నూతన గృహంలో ప్రవేశించే సమయంలో వారిని ప్రత్యేక విధంగా నీ పరిశుద్ధాత్మ శక్తి ఆశీర్వదించి దీవించండి, వారిని బలపరచండి ప్రభువా. ఈ యొక్క గృహంలో ఉన్నటువంటి వీరిను ఎప్పుడు శాంతి సమాధానంతో నిండు ఆరోగ్యంతో దీవించమని వేడుకున్నాం ప్రభువా. ఈ గృహానికి ఆనుకుని ఉన్నటువంటి ఆ షాప్ను కూడా ఆశీర్వదించండి. అక్కడ వ్యాపారం చేసేటువంటి వారికి ఎటువంటి నష్టం రాకుండా ప్రభువా, ఎప్పుడూ కూడా ఇతరులకు ఉపయోగపడే విధంగా వ్యాపారం జరిగి అనుగ్రహాలు దయచేయండి ప్రభువా. ఉత్తర నమ్మికతో చనిపోయిన మా తల్లిదండ్రులను, సహోదరి సహోదరులను, నీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము, వారిని దివ్య ప్రకాశం చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనికర పరిశుద్ధ మరియు మాతోను, కొన్ని అపోస్తలులతోనూ, కొన్ని ఫ్రాన్సిస్ సాలేస్ వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము నీ ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తునందు సర్వశక్తి